ఎక్కడ కనబడుతుంది? సింహగడి మీద వేరే జెండా కనబడుతుంది. అరే బిడ్డ శివ, ఏ శివ, ఆ జెండా తీద్దాం. విజయమాత ఏమన్నదంటే ఆ జెండా తీసేయాలని. ఆ జెండా తీసేయాలని శివాజీ మహారాజు ఒక్కసారి తప్పిపోయిపోయాడు. ఏ బాబు, ఇది వాస్తవంగా జరిగిన సంఘటన, కథ కొరకు చెప్తలేను. మనం ఆలోచించండి ఇవాళ మనం ఏం చూస్తున్నాం అనేది. ఎందుకు తప్పిపోయిపోయిందంటే శివాజీ మహారాజు యొక్క ప్రముఖ సైనికుడు తానాజీ మాల్సురే వాళ్ళ తమ్ముడు సూర్యాజీ మాల్సురే. సూర్యాజీ మాల్సురే కొడుకు పెళ్ళి ఎల్లుండి. 2 రోజులకు ఒక సైనికుని యొక్క కొడుకు పెళ్లి ఉండగా నేను జెండా దించాలంటే ఎవరు పట్టుకోవాలి? సైనికులందరూ పెళ్లి పనులలో బిజీ ఉన్నారు కాబట్టి ఈయన సపరేకున్నాడు. అసలు మీటింగ్ పెట్టలేదు, సమావేశం పెట్టలేదు, ఎవ్వరికి సైనికులు ఏం చెప్పలేదు, సపరేట్ కూర్చున్నాడు. అసలు అమ్మన్న పని కాదు అని ఎన్నడంలే. అటువంటి శివాజీ మహారాజు సైనికుని యొక్క కొడుకు పెళ్లి కొరకు సపరేట్ కూర్చున్నాడు. ఇది ఆ నోట ఈ నోట మొత్తానికి ఎవరి దగ్గర నుంచో తానాజీ మాల్సురే చూడబడ్డది. అంటే ఎవరి పెళ్లి అవుతుందో వాళ్ళ పెద్దనాన్న సూర్యాజీ మాల్సురేకు సొంత అన్న తిన్నాడు. రాత్రి 10 తిన్నాడు. ఒక్కసారి బాగా అర్థం చేసుకోండి. ఎందుకనే అమ్మ కోరిక. రాజు ఏం చెప్పలేదు, సైనికులకు ఏం చెప్పలేదు. ఎట్లా అనుకున్నాడు? సక్క తమ దగ్గరికి ఎవరికి సూర్యాజీ, ఏ సూర్య అన్న అమ్మ కోరిక. సింహగడి మీద ఉన్న జెండా తీసేయాలి, మన జెండా ఎగడాలి. ఏం చేద్దాం? నువ్వేమంటుంది? పోదంపా పోదంపా అనగానే మిగతా సైనికులు అందరూ ఏమంటారంటే అరే ఎల్లుండి నీ కొడుకు పేరు ఉన్నాయి కదా అంటారు. తానాజీ ఏం చెప్పింది తెలుసా? అరే మనం బతికుంటే బ్రహ్మాండంగా మనమే పెళ్లి చేస్తాం. ఒకవేళ వీరవాణం పొందితే మన కొడుకు పెళ్లి శివాజీ మహారాజు చేస్తాడు. ఇంకెందుకు భయపడుతున్నావు? సైనికులందరూ పట్టుకోలేండి. అసలు శివాజీ మహారాజు తెలియదు, మీరు కొట్టుకున్నాడు కూడా కొద్ది దూరం మీద తెలిసింది. అరే తానాజీ అందరు సైనికులు తీసుకొని యుద్ధానికి పోతుందని తెలిసింది. మనం పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి ఇదే ఉదాహరణ. తానాజీ మాల్సురే పోయి సర్జికల్ స్ట్రైక్ చేసి శ్రీ జిల్లా సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. జిల్లా శివాజీ యూత్ నిర్వహిస్తున్నటువంటి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి శివాజీ భక్తులకు శుభాభినందనలు. మనం శివాజీ మహారాజును ఏ దృష్టితో చూడాలంటే, నేను ఇదివరకు ఒకసారి ఈ ఊరిలోనే చెప్పాను, నువ్వు పెళ్లి చేసుకుంటే శివాజీ లాగా ఉండు, పెళ్లి చేసుకోకపోతే వివేకానందం లాగా ఉండు. రెండే, ఇక వేరేటలు అవసరం లేదు. భారతదేశం కొరకు గృహస్థులందరూ శివాజీ లాగా తయారు కావాలి, బ్రహ్మచారులందరూ వివేకానందం లాగా తయారు కావాలి. ఎందుకు చెప్తున్నంటే 712 క్రీస్తు శకం 712 నుంచి మనం పుట్టే వరకు ఈ భారతదేశంలో హిందుత్వం ఉన్నదని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి శివాజీ మహారాజ్. మహారాష్ట్ర కేంద్రంగా, రాయగఢ్ కేంద్రంగా నిరూపించారు. ఆ తర్వాత చికాగో అమెరికా లోపల స్వామి వివేకానంద నిరూపించారు. శివాజీ మహారాజ్ తర్వాత 300 సంవత్సరాల తర్వాత, మీరు అర్థం చేసుకోండి, అంటే మొత్తం 1000 సంవత్సరాలలో హిందుత్వం ఉన్నదా, భారతదేశం ఉన్నదా, వీళ్ళు మనుషులా, వీళ్ళు గాడిదలా, వీళ్ళు ఏం పని చేయరానుళ్ళు అని అవహేళన చేస్తున్న సందర్భం లోపల కేవలం మేము చెప్పే పనులు మాత్రమే చేయాలి, వీళ్ళకు సొంత ఆలోచనలు లేవు అని అనేక రకాలుగా హింసిస్తున్న సందర్భంలో శివాజీ పుట్టినప్పుడు ఇట్లా బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళలే. ఒక అయ్యవారు కావచ్చు, ఒక బ్రాహ్మణుడు కావచ్చు, ఒక స్త్రీ కావచ్చు, పూజకు పోవాలంటే గుడి లోపలికి పోయిన తర్వాత పూజ చేసి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు బొట్టు పట్టుకొని బయటకు వచ్చింది.
ఎక్కడికైనా పోయి మాట్లాడాలంటే కూలి పని చేయడానికి మాత్రమే మాట్లాడేవాళ్ళు. ఒక వ్యాపారం చేసేటందుకు కొరకు ధైర్యం చేసేవాళ్ళు కాదు, ఒక ఉద్యోగం చేసేటందుకు ధైర్యం చేసేవాళ్ళు కాదు. నేను హిందువును అని చెప్పేటువంటి పరిస్థితులు లేవు అప్పుడు. అలాంటి సమయంలో శివాజీ మహారాజ్ పుట్టాడు. శివాజీ మహారాజు యొక్క పుట్టుక ఒకసారి అర్థం చేసుకుందాం మనం. శివాజీ మహారాజు యొక్క తల్లి జిజియా మాత అందరికీ తెలుసు. జిజియా మాత అమ్మాయిగా ఉన్నప్పుడు నానెంబడి త్రోవంట వెళుతుంటే ఆ త్రోవ లోపల ఒక ఆవును చంపుతున్నటువంటి తురుష్కుడు కనబడ్డాడు. నానా నానా ఆవును కాపాడు నానా అని అన్నాడు. అంటే ఇది మన రాజ్యం కాదు తల్లి, ఇప్పుడు నేను దాన్ని కాపాడలేను, మనం మన చేతిలో లేము, మనం తురుష్కో చేతిలో ఉన్నాము, కాబట్టి నేను కాపాడలేను అని అన్నాడు. అసలు 13-12 సంవత్సరాల అమ్మాయి విలవిలలాడింది ఆ ఆవును చంపుతుంటే. బాధ తట్టుకోలేకపోయింది. జిజియా మాత పెళ్లి చేసుకున్నది. చేసుకున్న తర్వాత భర్తతోని రోడ్డు పూట పోతూ ఉన్నది. ఇది నిజంగా మన అందరికీ నిజంగా చీము నెత్తులుంటే ఒకటి ఆలోచించాల్సినటువంటి విషయం. రోడ్డు పూట వెళ్తుంటే ఒక తురుష్కుడు శివలింగం మీద మూత్రం పోస్తాడు. ఏమండి ఏమండి వాడు రాక్షసుడు, వాడు నేర్చుడు, మన శివలింగాన్ని అపరిశుభ్రం చేస్తుండు, శివలింగాన్ని అంటే అపవిత్రం చేస్తుండండి అని అంటే, ఇది మన రాజ్యం కాదు, మనం ఇక్కడ ఏం చేయలేము అని తప్పుడేకున్నది. అప్పుడే నిర్ణయం తీసుకున్నది, నా తండ్రి నా భర్త ఇక్కడ ఎలాంటి పని చేయలేకపోతుండ్రు, కాబట్టి నేను ఒక బిడ్డను కనాలి, ఆ బిడ్డ తప్పనిసరి వీళ్ళందరినీ ఎదిరించాలి, ఆ బిడ్డ ఇక్కడ హిందుత్వ రక్షణకు పాటుపడాలి, ఆ బిడ్డ ఇక్కడ గోవుల రక్షణకు పాటుపడాలి, ఆ బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల యొక్క మానాలను కాపాడాలి. ఇలాంటి 3 లక్ష్యాలతో జిజియా మాత శివాజీ మహారాజును పెంచింది. నిజంగా తల్లి ఎలా పెంచిందో కొడుకు అలా పెరిగాడు. ఇవాళ మన కొడుకులు అట్లా పెరుగుతలేరు. మళ్ళొక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తల్లి ఎలా పెంచాడో కొడుకు అలా పెరిగినటువంటి యోధుడు శివాజీ మహారాజు. గురువు ఎలా పెంచాడో అలా పెరిగినటువంటి వీరుడు శివాజీ మహారాజ్. అసలు ఎలా కత్తి తింపాలని నేర్పితే అలానే తిప్పడం నేర్చుకున్నాడు. కత్తి కొరకే భవానీ మాతను పూజించాడు, యుద్ధం చేయడం కొరకే భవానీ మాతను పూజించాడు, దుర్మార్గుల అంతు చూసేటందు కొరకు భవానీ మాతను పూజించాడు. అందుకే భవానీ మాత చేతిలో ఖడ్గం పెట్టింది. 19గా జన్మించారు. నేను 11-12 సంవత్సరాలు ఉన్నప్పుడే శివాజీ గారి గారి అభిమానం. నేను మహారాష్ట్రలో వచ్చిన, మహారాష్ట్రలో చదువుకున్నాను. ఇక్కడికి పెళ్లి కాకుండా ఇక్కడికి వచ్చాం. వచ్చి తెలంగాణ అంటే వెలువడి తెలుగు భాష రాదు, మరాఠీ చదివిన 5వ తరగతి. ఇక్కడికి వచ్చినాక నేను నాకు అబ్బోని చేస్తే సరిగట్టాలి అని ఒక సంకల్పం వచ్చి గుడి మొదలుపెట్టాను. జనం కూడా సాధించారు, నిరాళాలిచ్చారు. మంచిగా అయినాక ఇక శివాజీ అమ్మవారి భక్తుడు లడాయి అప్పుడు అమ్మవారు అడ్గమిచ్చింది కొట్టాల చదువు. అప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు శివాజీ ధైర్యంగా కొట్టాడింది. శివాజీ అంటే నాకు బాగా అభిమానం. ఇక్కడ శిక్షలో ఉండే శివాజీ విగ్రహం లేదు. ఎట్లా అని నేను ఎవరైనా గెలవకుండా అయితే సిద్ధిపేట పోయి స్టడీ చేశాను. తీసుకొచ్చేటప్పుడు మనల్ని చెప్పి తీసుకొచ్చి ఆయనకి పోలీసులు అటకాయించినా కానీ అయ్యో నేను గుడికాడ పెట్టుకుంటున్నా అని చెప్పాను. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు చక్రపతి గారు వచ్చి మాకు రోజులకు ఈ గుడిపై ఈ అమ్మ విగ్రహం పైసలు నేనే ఇస్తా అని అంటే ఆయన ఇచ్చింది బాబు. అంటే ఆయన పేరే పెట్టిన. నాకు శివాజీ అంటే బాగా అభిమానం. ఆయన మన భారత మన జనతా రాజు అంటే హిందువులకు రాజు అన్నట్టు మంచి వ్యక్తి. కొట్టాలి మన దేశాన్ని కాపాడి. జై శివాజీ. Hey,
अरे नाने